అందరికీ నమస్కారం. శాస్త్ర మీడియా నెట్వర్క్స్ అకౌంట్ కొన్ని అనివార్య కారణాల వల్ల ఫ్రీజ్ అయింది. కావున పర్సనల్ అకౌంట్ నెంబర్ ఇవ్వడం జరిగింది. దయచేసి అందరూ సపోర్ట్ చేసి కింద ప్లే అవుతున్న అకౌంట్ నెంబర్ కి లేదా ఫోన్ పే, గూగుల్ పే నెంబర్ కి మీ సపోర్ట్ అందించండి. ఆర్థికంగా మీ చేయూత మన ఆర్ వాయిస్ ఛానల్ కి చాలా అవసరం. దయచేసి సపోర్ట్ చేయగలరు. వెల్కమ్ టు ఆర్ వాయిస్. నేను మీ వాత్సల్య. అతి విశ్వాసమే లోక్సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లో బీజేపీని దెబ్బతీసిందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ ప్రజలు అధికారిక బీజేపీకి ఊహించని షాక్ ఇచ్చారు. 2019లో 62 ఎంపీ స్థానాలు గెలుచుకున్న బీజేపీ ఈసారి 33 స్థానాలకు పరిమితమైంది. ఈ నేపథ్యంలో ఆదివారం జరిగిన బీజేపీ యూపీ కార్యవర్గ కమిటీ సమావేశంలో సీఎం యోగి మాట్లాడుతూ, ప్రధాని మోదీ నాయకత్వంలో యూపీలో ప్రతిపక్షంపై నిరంతరం ఒత్తిడి పెంచాం. దీంతో 2014, 17, 19 ఎన్నికల్లో విజయం సాధించాం. అయితే 2024 లోక్సభ ఎన్నికల్లో ఓట్లు ప్రతిపక్షానికి బదిలీ అయ్యాయి. ఇది మన అతి విశ్వాసం వల్లే జరిగింది. మన అంచనాలే తలకిందులు చేసింది. ఓటమితో నీరసపడిన ప్రతిపక్షం ఇప్పుడు గెలుపును అందుకుని పుంజుకుంది అని తెలిపారు. 2014లో బీజేపీకి అనుకూలంగా వచ్చిన ఓట్ల శాతం, ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో బీజేపీకి 2024లో కూడా అదే స్థాయిలో ఓట్లు రావడంలో విజయం సాధించిందని, అయితే ఓట్లు మారడం, అతి విశ్వాసం మా ఆశలను దెబ్బతీశాయని ఆయన పేర్కొన్నారు. ప్రతిపక్షాలు కులాల వారీగా ప్రజలను విభజించే పాపంకు పాల్పడుతున్నాయని ఆయన హెచ్చరించారు. ఇది ఎన్నికల సమయంలో జరిగిందని చెబుతూ, మన సమాజం చెల్లాచెదురైతే సులువుగా పతనమవుతుందని ప్రపంచానికి తెలుసు. అయితే ఐక్యంగా ఉంటే అతిపెద్ద శక్తులు కూడా తమ ముందు పతనమవుతాయని ఆయన స్పష్టం చేశారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను వీలైనంత ఎక్కువగా ఉపయోగించుకోవాలని ఆయన పార్టీ శ్రేణులకు సూచించారు. సోషల్ మీడియాను ఉపయోగించుకొని ప్రతిపక్షాలు, విదేశీయులు కుట్రకు పాల్పడ్డారని, అందులో విజయం సాధించారని ముఖ్యమంత్రి చెప్పారు. అయితే బీజేపీకి జాతీయవాద దృక్పథం ఉందని ఆయన పేర్కొన్నారు. ఇండియా కూటమి నాయకులు లోక్సభ ఎన్నికల ప్రచారంలో రిజర్వేషన్లు రద్దు చేయాలని బీజేపీపై దాడి చేశారని ఆయన గుర్తు చేశారు. ఆదిత్యనాథ్ మాట్లాడుతూ, సోషల్ మీడియాలో ఏమి జరుగుతుందో బీజేపీ కార్యకర్తలు చూడాలి. మనం వెంటనే పుకార్లను తిప్పికొట్టాలి. షెడ్యూల్డ్ కులాల గొప్ప వ్యక్తుల గురించి, బీజేపీ అభిప్రాయాల గురించి మాట్లాడాలి అని చెప్పారు. 2019లో మనం ఓడించాం. మనం కులం, మతం లేదా మతం ఆధారంగా వివక్ష చూపడం లేదు. 80 కోట్ల మందికి కులం లేదా మతం ఆధారంగా ఉచిత రేషన్ అందడం లేదు అని ముఖ్యమంత్రి తెలిపారు. కరోనా మహమ్మారి సమయంలో కూడా ఆకలి సంబంధిత మరణాలు, ఆత్మహత్యలు జరగలేదని, ప్రధాని మోదీ నాయకత్వంలో దీనిని విజయవంతంగా నిర్మూలించామని ఆదిత్యనాథ్ గుర్తు చేశారు. అయితే మంచి పని చేసినందున బీజేపీ వెనకడుగు వేయాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల సమస్యలపై పోరాడేవారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు యూపీలో శాంతి భద్రతల వాతావరణం చూశాం. మొహరం సమయంలో రోడ్లు ఖాళీగా ఉండేవని గుర్తుంచుకోండి. ఈరోజు ఇది ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించబడుతుంది అని ముఖ్యమంత్రి తెలిపారు. తూర్పు యూపీలో మెదడువాపు వ్యాధిని నిర్మూలించేందుకు ఆదివారం నాటి సమావేశానికి హాజరైన పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిశానని ఆదిత్యనాథ్ చెప్పారు. కేంద్ర ఆరోగ్య మంత్రిగా ఉన్న నడ్డా ప్రధాని మోదీ మొదటి టర్మ్లో అదే శాఖను నిర్వహించారు. జేపీ నడ్డాజీ దేశ ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టాక ఎంపీగా కలిశారు. మెదడువాపు వ్యాధికి మన ప్రభుత్వం ప్రాధాన్యతనిచ్చి 40 ఏళ్లుగా పూర్వాంచల్ను భయభ్రాంతులకు గురిచేసిన వ్యాధిని పూర్తిగా నిర్మూలించాం అని చెప్పారు. రాష్ట్రంలో శాంతి భద్రతలపై ప్రశంసలు కురిపించిన ఆదిత్యనాథ్ 2022 యూపీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత ప్రతిపక్షాలు అల్లకల్లోలం చేయడం ప్రారంభించాయి, హింసను ఆశ్రయించాయి. కానీ మన ప్రభుత్వం మాఫియా రహిత యూపీ ప్రచారంలో మీ మద్దతుతో విజయం సాధించాము. గూండాలు, మాఫియా నుండి రాష్ట్రాన్ని విముక్తి చేశాము అని ఆదిత్యనాథ్ తెలిపారు. ప్రతిరోజు అడుగుతున్నాను, మళ్ళీ ఈ రోజు కూడా అడుగుతున్నాను. ఆర్థికంగా మన ఛానల్ని నిలబెట్టే బాధ్యత కూడా మీ అందరి మీదే ఉంది. మన ఛానల్ రెవెన్యూ చాలా 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 తక్కువ. ఒక ఆఫీస్ లేదు, మనది అనే ఎక్విప్మెంట్ లేదు, అంతా రెంట్ బేస్ మీద. ఆఫీస్ అయితే రెంట్ బేస్ మీద కూడా లేదు. వాటన్నిటిని నిర్మించాలి అనే ఒక ఆలోచనతో అడుగులు ముందుకేస్తున్నాం. ప్రజల గొంతును ప్రభుత్వానికి అందించే ఒక వారధిలాగా పనిచేస్తూ వాస్తవాలని, ముఖ్యంగా జాతీయవాదాన్ని జనంలోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసినప్పటి నుంచి మీ అందరూ ఆదరిస్తున్నారు కాబట్టే ముందుకెళ్తున్నాను. ఆర్థికంగా కూడా దయచేసి సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయాలి అనుకునే వాళ్ళు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. అలా అయినా సపోర్ట్ చేయొచ్చు. అండ్ ఎంతోమంది వ్యాపారవేత్తలు మన ఛానల్ని చూస్తూ ఉంటుంటారు. మీ వ్యాపార ప్రకటనల కోసం కూడా మన ఛానల్ని సంప్రదించండి. 8328500576 నెంబర్కి కాల్ చేసి మీ వ్యాపార ప్రకటనల ద్వారా మీ వ్యాపార రంగాన్ని విస్తరించుకోవడంతో పాటు మన ఛానల్కి ఆర్థిక చేయూతనిచ్చిన వాళ్ళు కూడా అవుతారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, సపోర్ట్ అవర్ ఛానల్. జై భారత్.